హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? మేము మా హస్బెండ్ బర్త్డే రోజు షామీర్పేట్ లేక్ వెళ్దామని సడన్గా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మా ఆయన. అనుకోకుండా షామీర్పేట్ వెళ్ళామండి. మా బైక్ మీద వెళ్ళాము. కనపడేదంతా షామీర్పేట్ లేక్. అసలు అక్కడంతా బాగానే ఉంది, బట్ వెళ్ళడానికి మాత్రమే ప్లేస్ కొంచెం నేరోగా ఉంది. వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అక్కడికి. మా హస్బెండ్ అండి, తన బర్త్డే ఆ రోజు, అందుకే వెళ్ళాము. చుట్టుపక్కల నేచర్ చాలా బాగుంది. ఆ లేక్ విస్తీర్ణం అయితే ఎంత బాగుందో, అసలు చాలా బాగా అనిపించింది. చల్లటి గాలి, ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో ఎంత హాయిగా అనిపించిందంటే మా పిల్లలు మేము ఆ రోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అక్కడ మనకి ఇక్కడ కనబడుతున్నట్టు బంగారు తెలంగాణ అని ఒకటి మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. ఇదిగోనండి, నేను, నా హస్బెండ్, నా పిల్లలిద్దరు, మా పెద్ద పాప, మా చిన్న పాప అయితే కంప్లీట్గా అక్కడ విడిచిపెడితే వెళ్ళి ఆడుకోవాలన్నట్టే చేస్తుంది. లేక్ చుట్టూ చూడండి ఎంత బాగుందో, అసలు వాటర్ ఫ్లో అందులో కనబడుతున్నాయి. మధ్యలో డక్స్ పోతున్నాయి. చాలా బాగా అనిపించింది. ఆ గాలి మీరు చూడొచ్చు పిక్చర్లో. మాకు ఎంత గాలి వస్తుందంటే మనుషులు నిలబడితే కొట్టుకుపోతారేమో అన్నంత విపరీతమైన గాలి వస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు మాత్రం పాటించాలండి. కొంచెం తేడా అయినా కూడా ప్రాణం రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. అక్కడ ఎవరు కూడా ఉండరు. మా హస్బెండ్ మేము పర్సనల్ ఫొటోస్ కూడా కొన్ని దిగాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూడండి వాటర్ అయితే ఎంత బాగా అసలు ఎలా ఫ్లో అవుతున్నాయో చూడండి. మీరు సూక్ష్మంగా గమనించినట్లయితే అది చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే హకీంపేట్ అది ఎయిర్ బేస్ దగ్గర ఉండడం వల్ల దానిపైన లేక్ పైన హెలికాప్టర్స్ అండ్ ఏరోప్లేన్స్ కూడా బాగా తిరుగుతూ ఉన్నాయి. అదిగో మా హస్బెండ్ పైన చూస్తున్నారు చూడండి. ఏరోప్లేన్స్ అవన్నీ తిరుగుతున్నాయి. మంచిగా అనిపించింది. మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరండి, కొంతమంది బ్యాచులర్స్ ఏమో బర్త్డే చేసుకున్నారు అక్కడ, పిల్లలు 4. బట్ కొంచెం వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏం లేదు, అది లోన్లీ ప్లేస్ కాబట్టి కొంచెం ఫ్యామిలీతో ఒకవేళ వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను అనుకుంటున్నాను. మా చిన్న పాప అయితే ఇక్కడ దించ మమ్మీ అని ఏడుస్తుంది, బట్ నేను దించలేదు. ఇది షామీర్పేట్ లేక్, చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. బట్ నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు చూడడానికి మంచిగా అనిపిస్తుంది. 2 కళ్ళు హ్యాపీగా అనిపించింది ఆ రోజు అయితే. కూర్చోడానికి అక్కడ 2 చిన్న అవి వేశారు, కూర్చోవడానికి బాగుంటుంది. బట్ అక్కడ ఒక సెక్యూరిటీ ఒక అంకుల్ కూడా ఉన్నారు, చూసుకుంటున్నాడు. అంటే మేబీ మన పొరపాటు జరుగుతుందేమో అని ఆలోచించుకొని గవర్నమెంట్ వాళ్ళలో కూడా ప్రొవైడ్ చేశారు. ఆయన చూసుకుంటున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇక రీసెంట్గానే స్విమ్మింగ్కి అని కొంతమంది బాయ్స్ వచ్చేసి, టీనేజ్ బాయ్స్ ఉంటారు కదా, అది కాలువ ఫ్లో ఎక్కువ ఉండడం వల్లనో లేకపోతే వాళ్ళకి స్విమ్మింగ్ రాకపోవడం వల్లనో వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, కానీ తీరని లోటు అయితే వాళ్ళ కుటుంబాలలో జరిగింది. వాళ్ళు అక్కడ కాలు జారి పడిపోయారంట. మళ్ళీ వాళ్ళ ప్రాణాలు అయితే దక్కలేదు. సో ఫ్రెండ్స్, అక్కడ మా హస్బెండ్ అటు కార్నర్కి వెళ్ళారని మీరు అనుకుంటారు, కాదు, అక్కడ ఇంకా ఎడ్జ్ ఇంకా అక్కడ ఉంది వెనుక. మీరైతే అలాంటి సాహసాలు అయితే చేయకండి. మేము వెళ్ళినప్పుడు 2 బాయ్స్ అయితే కంప్లీట్గా డీప్గా లోపలికి వెళ్తున్నారు. మాకు భయం వేసింది, చెప్పలేము కదండి. ప్రాణానికి మించిన ప్రాణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. లైఫ్ లాస్ట్ అయితే ఫ్యామిలీస్ అన్నీ లాస్ట్ అవుతాయి. అలా దూరంగా మాత్రమే ఉండి చూడండి. మేము వచ్చేటప్పుడు చూసాము ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి నిండిన వినాయకులది విగ్రహాలన్నీ ఉన్నాయి. అంతా పిఓపి అండి, క్లే వినాయకులు ఏం లేరు. అంతా మొత్తం విరగొట్టేసి అక్కడ వేశారు. మైట్ బి ఇప్పుడు వినాయక చవితి వస్తే కూడా మళ్ళీ అలానే ఉంటుంది. హకీంపేట్ అది షామీర్పేట్ లేక్ మొత్తం పైన ఏరోప్లేన్స్ కూడా తిరుగుతున్నాయి. హకీంపేట్ ఏరోప్లేన్స్ చూడొచ్చు మీరు, పైన కనపడుతుంటాయి. అండ్ ఇంకొక వన్ మోర్ మోస్ట్ కాషన్ ఏంటి అంటే అక్కడ విపరీతంగా కుక్కలు ఉంటాయి. లోన్గా వెళ్ళినప్పుడు, పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. కుక్కలన్నీ ఒకటి కాదండి, చాలా ఉంటున్నాయి. అది పాపం వాటికి కూడా రెస్ట్ ప్లేస్ లాగా కూల్గా ఉంటుంది, బ్రీజ్ చల్లగా ఉంటుంది కాబట్టి అవి కూడా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడైతే వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కానీ రెయిన్ హెవీగా ఉన్నప్పుడు మాత్రం ఆల్మోస్ట్ మేము నిలబడ్డ ప్లేసెస్ దగ్గర కూడా వాటర్ వచ్చేస్తాయి అని అక్కడ వాళ్ళు చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది అది అలా ఫ్లో అవుతున్నప్పుడు ఆ సౌండ్. కానీ ఇది హైవే అండి, ఇది సిద్దిపేటకి వెళ్ళే హైవే. ఇది షామీర్పేట్ టు సిద్దిపేట హైవే. అది హైదరాబాద్ టు సిద్దిపేట హైవే అది. సో ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇక్కడ నేరో గ్యాప్ ఇచ్చేసారు.
ఎవరు పడితే అక్కడ వెళ్ళిపోయి అక్కడ స్విమ్మింగ్ రాకుండా అందరూ వెళ్తే అలా ప్రాబ్లం అవుతుందని నారో చాలా సన్న గ్యాప్ మాత్రమే ఇచ్చారు. బైక్ పోవడానికి మాత్రమే ఉంటుంది. ఆ బైక్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. లోపలికి వెళ్ళాము, మా బైక్ తీసుకెళ్ళాము. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ ఎన్నెన్నో వెహికల్స్ పోతున్నాయి, చూడండి. మళ్ళీ ఒక్కసారి చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మీకు వీలు ఉన్నప్పుడు, ఖచ్చితంగా హాలిడే ఉన్నప్పుడు, నేచర్తో ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు, నేచర్లో జీవించాలి అనుకున్నప్పుడు అలాంటి ప్లేసెస్ని విజిట్ చేయండి. డెఫినెట్గా మ్యాన్మేడ్ ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏంటన్నా చూడొచ్చు, కానీ బట్ గాడ్స్ గిఫ్ట్ నేచర్ కదండి, దాన్ని మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసేంత వరకే చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే కూడా బాగుండదు. ప్రాణాలకి ప్రమాదం. ప్రాణాలు రిస్క్లో ఎప్పుడు పెట్టకండి. చాలా ఎంజాయ్ చేయండి. పిల్లల్ని మేము చాలా జాగ్రత్తగా పట్టుకున్నాము. మరొకసారి చూడండి, బంగారు తెలంగాణ పిక్స్ మా హస్బెండ్ నేను తీశాను. అక్కడ ఇవి ప్లేసెస్ ఉన్నాయి కూర్చోడానికి. చెప్పాను కదా, ఆ తెలంగాణ అనేది, బంగారు తెలంగాణ అనేది గోల్డ్ వర్ణంలో, గ్రీన్ వర్ణంలో మాత్రం పెట్టారు. అక్కడ మేము కొన్ని పిక్స్ దిగాము. అంతకుమించి ఏం లేవండి. వినాయకుల్ని డిస్మాండిల్ చేసినవి మాత్రం ఉన్నాయి. అంతకుమించి అయితే ఏం లేవు. బట్ చూడ్డానికి మాత్రం నేచర్, ఆ సీనరీ అది ఎప్పటికీ కళ్ళల్లో అలా మెదిలిపోతుంది. చూడండి ఎంత బాగుందో. పిక్చర్స్ కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి. బ్రీజ్ మధ్యాహ్నం వల్ల, ఇంకో ఈవెన్ మధ్యాహ్నం అయినా కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. గాలి అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మిగతావన్నీ చూడండి, అవన్నీ పిక్సేనండి. పిక్స్ అండ్ వీడియోస్ మేము అప్లోడ్ చేశాము. చూడండి ఫ్రెండ్స్, దయచేసి చూడండి. లైక్ నేను పెడుతూ ఉంటాను ఇలా నేచర్కి సంబంధించిన కొన్ని వీడియోస్ పెడతాను. అప్పుడప్పుడు మామూలుగా వీడియోస్ కూడా పెడతాను. దాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరైతే డెఫినెట్గా వెళ్ళి వర్త్ అండి.